మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సైంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మామిడికాయ గుజ్జును కూడా వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా పైనుండి మరొకసారి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుంటే వడదెబ్బ వల్ల వచ్చే సమస్యలను తగ్గించి, అలాగే వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెడీ.